పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని చెప్పి అంటున్నారు. ఇప్పటికే విద్యార్థులు అనేక సతమతమవుతున్న నేపథ్యంలో కూడా విద్యార్థులకు ఒక భరోసా లేని జీవనం కొనసాగిస్తున్నారు. పాఠశాలలకు వెళ్తే అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాలేజీలకు వెళ్తే ఎక్కడా కూడా స్కాలర్షిప్లు రాక తమకు సంబంధించినటువంటి వృత్తి విద్యా కోర్సుల్లో కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పి అంటున్నారు. ఇప్పటికే పెండింగ్లో ఉన్న విద్యార్థుల స్కాలర్షిప్లు అలాగే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను కూడా ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడ అంబేద్కర్ సెంటర్ నుండి కూడా అమరవీరుల స్తూపం వరకు కూడా ఇక్కడ ర్యాలీ చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కూడా నర్సంపేట వరంగల్ జిల్లా ఆధ్వర్యంలో నడుస్తుంది. ప్రస్తుతానికి బీసీ సంఘం నాయకులను ఒక్కసారి వాళ్ళతో మాట్లాడదాం. ఏం సార్ ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి స్కాలర్షిప్లు కావాలని చెప్పి అంటున్నారు, కానీ ఎందుకు విడుదల చేస్తలే అంటున్నారు? ఈరోజు విద్యార్థుల పట్ల ప్రభుత్వాలు నిరక్షణ వేస్తున్నాయి. ఈరోజు గత 3 సంవత్సరాల నుండి ఇప్పటి వరకు 6,000 కోట్ల పైసలకు బకాయిలు విద్యార్థులకు రావాలి. ఫీజు రిమెంట్ కావచ్చు, స్కాలర్షిప్లు కావచ్చు, వాటి మీద ఎటువంటి స్పందించకపోవడం దురదృష్టకరం. విద్యార్థులను ఈ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు విద్యార్థులు చదువుకోవాలి, ముందంజలో ఉండాలి అని చెప్పి తీసుకొస్తూ ఈరోజు విద్యార్థుల పట్ల నిరక్షణ వహించడం అనేది సిగ్గుచేటుగా భావిస్తున్నాం. ప్రస్తుతం వెంటనే విద్యార్థుల స్కాలర్షిప్లు విడుదల చేయాలని చెప్పి బీసీ విద్యార్థి సంఘం, బీసీ సంక్షేమ సంఘం వరంగల్ జిల్లా తరఫున మేము కోరడం జరుగుతుంది. ఈ ర్యాలీని నర్సంపేట నియోజకవర్గంలోని వివిధ కాలేజీల నుండి పిల్లలు గగ్గలు పెడుతున్న సమయంలో వాళ్ళందరూ కలిసిన సందర్భంగా ఈరోజు నర్సంపేట పట్టణంలో విద్యార్థులు దగ్గరగా 1000 మంది చిలుకు విద్యార్థులతో ర్యాలీ నిర్వహించడం జరిగింది. విద్యార్థులకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలుసుకుంటూ అదేవిధంగా ప్రభుత్వం ఈరోజు ఖచ్చితంగా విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ అదేవిధంగా స్కాలర్షిప్లు చెల్లించాలని గత ప్రభుత్వం చెల్లించకుండా ఈ ప్రభుత్వం కూడా గద్దెనెక్కింది. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ అదేవిధంగా తెలంగాణకు బీసీలకు 42% రిజర్వులు కల్పిస్తారని కూడా చెప్పడం జరిగింది. అవన్నీ తుంగలో దొక్కి ప్రభుత్వాన్ని నడిపిస్తున్న రేవంత్ సర్కార్కు సవాలుగా విసురుస్తూ ఈరోజు తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం జాలశ్రీనివాసరావు ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న విద్యార్థి ఫీజు రియంబర్స్మెంట్స్ అదేవిధంగా స్కాలర్షిప్ల మీద నర్సంపేటలో మొట్టమొదటిసారిగా 1000 మంది విద్యార్థులతో మేము ఈరోజు ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఆర్టీఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈ రోజు గారు స్పందించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా చేసే నిరసనకు ప్రభుత్వం దానికి సమాధానం చెప్పుకోవాల్సి వస్తుందని చెప్పి డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతానికి విద్యాశాఖ మంత్రి కూడా లేడు, సీఎం గారే విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. అయినప్పటికీ కూడా సమస్యలు మాత్రం ఇంకా 2 నెలలైనా గట్లే ఉంది అంటున్నారు. దీనిపై మీ స్పందన ఏంటి? విద్య అందించాలని చెప్పే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు దగ్గర ఉంచుకొని కూడా అతని వల్ల కూడా కావడం లేదు. ఎందుకంటే దగ్గర పెట్టుకున్న పనులు ముఖ్యమంత్రి హోదాలో ఉండి కూడా చేయకపోవడం దురదృష్టకరం. అదేవిధంగా ఎలక్షన్లో గెలిచిన తర్వాత ప్రతి ఒక్క మీటింగ్లో విద్యార్థులకు నేను చేస్తున్నాను అది చేస్తున్నాడు, విద్యార్థులు ముందంజలో ఉండాలి, విద్యార్థులకు ఖచ్చితంగా చేసి పెడతారని చెప్పి చెప్పడం ప్రకల్పన జరుగుతుంది. కాబట్టి ఉప ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. మొన్న అసెంబ్లీలో ఆర్థిక సంవత్సరంలో మార్చి ఆర్థిక సంవత్సరంలో మేము ఏప్రిల్ నుండి 12 నెలల లోపు వచ్చే ఆర్థిక సంవత్సరం లోపు ప్రతి నెల బడ్జెట్ను విడతల వారిగా అందిస్తామని చెప్పి ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు 6 నెలలు గడుస్తున్నా కూడా ఇప్పటి వరకు కూడా ఎటువంటి ₹1 కూడా చెల్లించిన దాఖలాలు లేవు. కాబట్టి విద్యా సంస్థలు అదేవిధంగా విద్యార్థులు చాలా ఇబ్బందికరంగా ఉన్నారు. కాబట్టి ఈ విద్యార్థుల బాధలు చూసుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉండాలని చెప్పి ఈ విధంగా కోరుతున్నాం. మీరు చెప్పండి, ఈ సమస్యలు ఇంకా జటిలమవుతున్నాయి, ఇప్పటికి కూడా ఎందుకు స్పందించాలని అనుకుంటున్నారు? 79 సంవత్సరాల స్వతంత్ర భారతంలో ఒక మనిషికి కావాల్సినటువంటి కనీస అవసరాలైనటువంటి విద్యను వైద్యాన్ని కూడా ఇంకా మాకు ఇవ్వాలని చెప్పేసుకున్నటువంటి అడుక్కునే స్థితిలో ఈ భారతదేశంలో ఉన్నటువంటి విద్యార్థులు ఉన్నందుకు ఒక పక్క చింతిస్తూ గత 3 సంవత్సరాల నుండి 72,000 కోట్ల 7,200 కోట్ల రూపాయలను పెండింగ్లో ఉంచి కనీసం విద్యార్థులకు బలహీన వర్గాల పిల్లలకు ఉన్నతమైన చదువులను దూరం చేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని ప్రశ్నించాలనే సంకల్పంతోనే ఈరోజు ఇంతమంది విద్యార్థులు ఏకమై స్వచ్ఛందంగా వాళ్ళు మాకు ఉన్నత విద్య కావాలి, మేము భవిష్యత్తులో ఎన్నో సాధించాలనుకుంటున్నాం, కాకపోతే మాకు బలహీన వర్గాల పిల్లలను ఇప్పుడే మా చదువును నిర్వీర్యం చేస్తూ మాకు ఉన్నతమైనటువంటి స్థానాలను కల్పించడంలో విఫలమవుతున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని త్వరలోనే మేము తగిన బుద్ధి చెప్తామని చెప్పేసి విద్యార్థులు ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నటువంటి సందర్భం ఇది. మీరు చెప్పండి సార్, ఇప్పటివరకు ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి, అసలు ఇంత జరుగుతున్నా కానీ ఎందుకు ప్రభుత్వం స్పందించాలని అనుకుంటున్నారు విద్యార్థుల స్కాలర్షిప్ల మీద? రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ సాక్షిగానే ముఖ్యమంత్రి గారు కూడా ప్రకటించిండు ఏమని, బకాయిలు ఉన్నది వాస్తవమే మేము ఇస్తామని ప్రకటించిండు. మార్చి అసెంబ్లీ ఎన్నికల్లో అసెంబ్లీ సమావేశంలో మాట్లాడినప్పుడు ఏమనంటే ఏప్రిల్ నుంచి బకాయిలన్నీ కూడా 12 విడతలుగా డివైడ్ చేసి నెలకి ఇస్తా అన్నాడు. ఆయన మాట్లాడింది అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిండు. ఇప్పటికి 6 నెలలు గడిచిపోయింది, ₹1 కూడా ఇవ్వలేదు. ఇప్పటికే విద్యార్థులు విద్యకు దూరం అవుతున్నారు. చదువు లేకపోవడం వల్ల, స్కాలర్షిప్లు రాకపోవడం వల్ల విద్యార్థుల టీసీలు మెమరీని ఆగిపోతున్నాయి.
వాళ్ళు ఇంటి దగ్గర నుంచి డబ్బులు తీసుకురావచ్చు కట్టవచ్చు పరిస్థితి ఏర్పడింది కాబట్టి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం మేల్కొని విద్యార్థులకు న్యాయం చేయాలని కోరుతున్నాం మేము. ఓకే, ఇక్కడ దాదాపు నర్సంపేటలో పట్టణ కేంద్రంలో కూడా కళాశాలన్నీ కూడా బంద్ చేసి విద్యార్థులు కూడా స్వచ్ఛందంగా ఉన్నారు. 79వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇప్పటి వరకు కూడా విద్య అనేది ఒక మ్యాండేటరీగా ఉంటుంది, కానీ విద్యను కూడా చదివించాలని చెప్పి ఇంకా అడుక్కోవడం సిగ్గుచేట అంటున్నారు. ఇప్పటికి కూడా అన్ని సమస్యలు తీస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎట్లాంటి సమస్యలు లేకపోవడాన్ని కూడా తీవ్రంగా పరిగణిస్తున్నారు. ముఖ్యంగా ఉన్నటువంటి వాళ్ళందరూ వొకేషనల్ కోర్సులతో పాటు వృత్తి విద్యా కోర్సులు, అలాగే అన్ని కాలేజీల విద్యార్థులు 1000 మందికి పైగా విద్యార్థులు నర్సంపేట సర్కిల్కు చేరుకొని కూడా నిరసన గలం వినిపిస్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా చాలా మంది విద్యార్థులను కూడా తాము మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కసారి వాళ్ళతో కూడా మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏం జరుగుతుందో, మీ సమస్యలు ఏంది, అసలు స్కాలర్షిప్లు వస్తున్నాయా లేదా? రావట్లేదు సార్, 3 years నుంచి స్కాలర్షిప్లు అసలు వస్తలేవు. మాకు స్కాలర్షిప్స్ వస్తే మేము మంచిగా చదువుకుంటాం. మాకు స్కాలర్షిప్స్ రావాలని కోరుకుంటున్నాం. భవిష్యత్తు మీద ఎంతో భరోసా పెట్టుకుంటున్నారు. ఆర్థికంగా ఉన్నటువంటి వెనుకబడినటువంటి వర్గాలే ఎక్కువగా ఉంటున్నప్పుడు ఇక్కడ ఎంతో సపోర్ట్ చేయాల్సినటువంటి ప్రభుత్వాలే విద్యకు తమని దూరం చేసేటువంటి ప్రయత్నాలు అయితే కనిపిస్తున్నాయి. కానీ దీనివల్ల కూడా ముందుకు వెళ్లాల్సినటువంటి డాక్టర్లు, ఇంజనీర్లు, అలాగే ఎంతోమంది ఉన్నతాధికారులు కావాల్సినటువంటి కళలు కన్నటువంటి తమకు మాత్రం ఇక్కడ ప్రాథమిక విద్య నుండి కూడా ఉన్నత విద్యలోకి వెళ్తున్నటువంటి దశలో ఇది క్రియాశీలక పరిణామం. ఎందుకంటే ఇంటర్మీడియట్ నుండి ఉన్నత చదువులు చదువుతున్నటువంటి క్రమంలోనే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ వృత్తి ఉద్యోగాల్లో కానీ వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. అట్లాంటి నేపథ్యంలో ఈ చదువుకునేటువంటి సమయంలోనే పేద, బడుగు, బలహీన వర్గాలుగా ఉన్నటువంటి తమ కుటుంబాల్లో ఆర్థిక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలను అధిగమించాలంటే ప్రభుత్వమే ఇనిషియేషన్ తీసుకొని తమకు బకాయిలు ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది, స్కాలర్షిప్లు మంజూరు చేయాల్సి ఉంటుంది, అలాగే రీఎంబర్స్మెంట్ కల్పించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇవన్నీ లేకుండా కూడా తమను నట్టేట ముంచేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇంటికి వెళ్తే ఆర్థిక ఇబ్బందులు, పాఠశాలకు పోతే ఇక్కడ విద్య నడవలేనటువంటి పరిస్థితి, ఎంతో భరోసా ఉన్నటువంటి నేపథ్యంలో తాము ఏం చేయాలన్నటువంటి ఒక ఆలోచనలు కూడా చేస్తున్నారు. మరికొంతమంది విద్యార్థులు కూడా వాళ్ళ సమస్యలు ఏదో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎట్లుందమ్మా ప్రభుత్వం కూడా విద్య అనేది మ్యాండేటరీ, విద్య, ఉద్యోగాలు, వైద్యం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మౌలిక వసతుల కల్పనలో విద్య ప్రాథమికంగా ఉంటుంది. దేశ భవిష్యత్తు నిర్వహించేది కూడా విద్యార్థులే కాబట్టి ఈ విద్యనే ప్రాథమికంగా లేనప్పుడు భవిష్యత్తు లేకుండా దేశం పురోగతి ఎలా సాధిస్తుందన్నటువంటి ప్రశ్నలు కూడా అందరూ సంధిస్తున్నటువంటి నేపథ్యం. మీకు ఏమనిపిస్తుంది? ఇప్పుడు మాకు స్కాలర్షిప్లు ఇస్తేనే మాకు చదువు, మాకు స్కాలర్షిప్లు వస్తేనే మాకు చదువులు కూడా జరగట్లేవు. మాకు స్కాలర్షిప్ కడితేనే మాకు చదువు అనేది వస్తుంది ఇక్కడ. మరి పాఠశాలలు కూడా అంటే కళాశాలలు కూడా నిర్వహించేటువంటి పరిస్థితులు ఉన్నాయా? మరి లేవు. ఇప్పుడు స్కాలర్షిప్లు వస్తలే వస్తలేవు. మాకు జాబ్లు చేసుకోవాలన్నా కూడా ఏమి ఇస్తలేరు, ఫీజు కట్టాలంటున్నారు. మరి స్కాలర్షిప్ వస్తేనే కదా మాకు అన్ని జరిగేది ఇక్కడ. ఓకే, ఇక్కడ ఎంతో మంది కాలం మారుతున్న కొద్దీ విద్యా వ్యవస్థలో కూడా ఎన్ఈపీ అంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి. అట్లాంటప్పుడు ప్రపంచీకరణ నేపథ్యంలో కూడా కొత్త కొత్త కోర్సులు అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం చూపిస్తున్నటువంటి ప్రస్తుత తరుణంలో కూడా విద్యార్థులు రెగ్యులర్గా ఉన్నటువంటి విద్యా వ్యవస్థ కాకుండా ఉన్నతమైనటువంటి ఆలోచనలతో ప్రపంచంతో పోటీ పడాలంటే ఉన్నత ఉద్యోగాలకు కూడా వెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ అటువంటి పరిస్థితులు లేకపోవడం వల్ల తాము ఒక మధ్యతరగతి వరకే పరిమితం అవుతున్నటువంటి ఒక ఆందోళన కూడా విద్యార్థులు కనిపిస్తుంది. ఒక్కొక్కరికి కూడా తను మాట్లాడడానికి కూడా ఆర్టీవీతో ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ మీకు ఆ స్కాలర్షిప్ లేకపోవడం వల్ల మీరు ఎట్లాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారు? గత మూడు సంవత్సరాల నుంచి మనకు స్కాలర్షిప్ వస్తలేదు సరిగ్గా. మా విద్య సగంలో ఆగుతుంది. మనకు ఈ కట్టెని మన తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. స్కాలర్షిప్ లేకుంటే ఇబ్బంది అవుతుంది మాకు, మా విద్య ఖరాబ్ అవుతుంది, మేము చదువుకోవాలంటే ఇబ్బంది అవుతుంది. మాకు ఒక 3 సంవత్సరాల నుంచి స్కాలర్షిప్ అనేది పడతలేదు. మాకు కాలేజ్ వాళ్ళు అందరికీ ఇబ్బంది పడుతుంది. మా విద్యార్థులకు అందరికీ చాలా ఇబ్బంది అవుతుంది స్కాలర్షిప్ పడకుంటే. ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా కానీ ముందుకు వెళ్ళాలంటారు. ఎంతో మంది కూడా ఆ ఇబ్బందులు ఎదుర్కొని కూడా ముందుకు వెళ్ళేటువంటి క్రమంలో ఇప్పుడే కొంత సపోర్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి. కానీ ఆ సపోర్ట్ లేకపోవడం వల్ల కూడా అనేక ఇబ్బందులు పడుతున్నాం. వెంటనే ఫీజు బకాయిలను వెంటనే చెల్లించాల్సి ఉంటుంది, స్కాలర్షిప్లు మంజూరు చేయాల్సి ఉంటుంది, ఫీజు రియంబర్స్మెంట్ చేయాలన్నటువంటి ఒక విజ్ఞప్తిని కూడా ప్రభుత్వానికి చేస్తున్నటువంటి పరిస్థితి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.